హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాము. అంటే లైక్ అందరికీ ఉంటుంది మా పర్సన్ మా గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్, లేకపోతే ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు మా గురించి అనేది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే ఈరోజు వీడియో చేద్దాము అని అనిపించింది నాకు. సో మీ పర్సన్ నేమ్ ఒకసారి 3 times మెన్షన్ చేయండి. లేకపోతే ఆ పర్సన్ తోటి మీరు హ్యాపీ టైం స్పెండ్ చేసి ఉంటారు కదా, అది కొంచెం ఇమాజిన్ చేసుకోండి. సో దట్ ఆ పర్సన్ ఎనర్జీస్ వీడియోకి కనెక్ట్ అవుతాయి. సో మీకు ఎక్కువ రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేశాను అండ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను. మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మీరు రీడింగ్ చేయించుకోవడానికి. ఈవెన్ టారో రీడింగే కాదు, న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఏ దాని నుంచైనా మీరు తెలుసుకోవాలని అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. అండ్ లేదు మేము టారో రీడింగే నేర్చుకుంటామని అనుకున్నా కూడా టారో రీడింగ్ అండ్ ఈవెన్ న్యూమరాలజీ నెక్స్ట్ మార్చిలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచెస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. ఇది కలెక్టివ్ రీడింగ్, అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీకు రెజనేట్ అయిన మెసేజ్ తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు. ఓకే, అండ్ ఇది మెయిన్గా టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా అప్పుడు ఈ వీడియోలో కనీసం ఒక మెసేజ్ అన్న మీకోసం ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో మీకు ఎప్పుడైతే మీ ముందుకు వస్తాయో అప్పుడు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే. Seven of Pentacles, okay. 9 of Swords, okay. 10 of Wands, Justice, wow. The Empress, oh. Two of Swords, ఓకే. కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా వీడియోలో. ఎస్, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Wands, ఓకే. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్. మీ గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ స్ట్రెంగ్త్, సో యాక్చువల్లీ బాటమ్ ఆఫ్ ద డేక్ నాకు సెకండ్ కార్డ్ కూడా చూడాలనిపించింది. సో అఫ్కోర్స్ స్ట్రెంగ్త్, మీరు పాస్ట్లో ఉన్నట్టుగా వీక్గా లేరు, స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి. ఈ స్ట్రెంగ్త్ కొందరికి మెంటల్ స్ట్రెంగ్త్ అయి ఉండొచ్చు, కొందరికి ఫిజికల్గా హెల్త్ రిలేటెడ్ ఏమన్నా స్ట్రెంగ్త్ అయి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కలా ఉండొచ్చు. మీరు పాస్ట్లో ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ అండ్ ఏమంటారు ఎక్కువ నిద్ర లేకోకుండా అలాంటి టైం గడిపేసి మీ హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకోకుండా ఉన్నారు ఇన్ని రోజులు అనుకోండి. అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఈ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అయి ఉండొచ్చు. మీ మీద మీరు కేర్ తీసుకోవడము, మీ హెల్త్ గురించి మీరు ఆలోచించడము, ఇవన్నీ. ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే అవతల పర్సన్ తోటి రిలేషన్లో ఉన్నప్పుడు, అది ఈవెన్ లవ్ అనే కాదు, ఈవెన్ ఫ్రెండ్షిప్ అయినా కూడా, మీ రిలేటివ్స్ అయినా ఎవరైనా కూడా, కొలీగ్స్ అయినా కూడా ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక్కోసారి స్ట్రెంగ్త్ను లూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు కదా, ఏమంటారు ఎనర్జీ క్యాచర్ అని చెప్పేసి అండ్ డ్రైన్ అవుతూ ఉంటారనమాట మీకు వేరే వాళ్ళతోటి ఉన్నప్పుడు. అంటే కొందరితో ఉన్నప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, కొందరితో ఉన్నప్పుడు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది చూడండి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళే అయినా కూడా వాళ్ళతోటి ఉంటే ఎనర్జీ డ్రైన్ అవుతుంది మీకు. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తూ అబద్ధాలు చెప్పే వాళ్ళైనా కూడా వాళ్ళతో ఉంటే మీ ఎనర్జీ లాస్ అవ్వదు. సో ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అనే క్యారెక్టర్ని కాకుండా ఆ పర్సన్ తోటి ఉంటే మీకు ఒక్కోసారి ఎనర్జీ లాస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది.
మీరు మీ ఎనర్జీని లాస్ అవుతూ ఉంటారనమాట, ఆ స్ట్రెంగ్త్ని. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు మీ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు, అంటే మీ పవర్ని మీరు బ్యాక్ తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఏంటి అని అంటే మీ పర్సన్ మీ మీద ఓవర్కమ్ చేసినట్టు ఉన్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే మీ పవర్ని మీ పర్సన్కి ఇచ్చేశారు. ఇప్పుడు లైఫ్లో ఏంటి అని అంటే ఎవరి లైఫ్ గురించి కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉందనుకోండి, మీ పవర్స్ మీ చేతిలోనే ఉన్నాయనుకోండి, మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో పాజిటివ్ థింగ్స్ మీరు మేనిఫెస్ట్ చేస్తే అవి ఈజీగా మేనిఫెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీ కంట్రోల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందని అంటే మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ హస్బెండ్ ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే అత్తమామలు ఏం చెప్తే అది చేయాలి ఉంటాయి కదా. సో కొంతమంది పేరెంట్స్ రిస్ట్రిక్ట్ ఎక్కువ చేస్తున్నారనుకోండి, వాళ్ళ కంట్రోల్ పేరెంట్స్ చేతిలో ఉండడం. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే పర్సన్ అనమాట, మీరు లవ్ చేసిన పర్సన్ చేతిలోకి మీరు కంట్రోల్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకనంటే అది ఎమోషనల్ ఎనర్జీ అలానే ఉంటుంది. మీరు ఎమోషనల్గా ఆ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు, మీ లైఫ్లో ఆ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఒక్కోసారి తెలియకోకుండానే మీ కంట్రోల్ వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తారు మీరు. సో మీరనే కాదు, ఈవెన్ అందరూ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళే కాదు చూడని వాళ్ళు కూడా ఈవెన్ ఒక్కోసారి తెలియకోకుండానే కంట్రోల్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. సో అలా నాకు మీరు వేరే వాళ్ళకి కంట్రోల్ ఇచ్చారు అంటే మీ పర్సన్కి కంట్రోల్ ఇచ్చారు పాస్ట్లో అనేదైతే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ ఏంటి అంటే మీ పవర్ని మీరు గెయిన్ చేసుకుంటున్నారు, అంటే మీ మీద కంట్రోల్ మీరే తీసుకుంటున్నారు, మీ లైఫ్ మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో అది మీ పర్సన్కి అర్థమవుతుంది. అంటే ఏంటంటే మీరు మీ మీద కంట్రోల్ మీరే తీసుకుంటున్నారు, అండ్ ఈవెన్ మీరు స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు. పాస్ట్లో మెంటల్గా కానీ వీక్గా ఉన్నారనుకోండి, ఆ వీక్నెస్ అనేది పోగొట్టుకుంటున్నారు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీరు ఈ ఎనర్జీలో ఉండడం వల్ల మీ పర్సన్ ఏంటి అని అంటే రాత్రిలో నిద్ర లేకోకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక పాజిటివ్ ఎనర్జీలో చేంజ్ అవ్వడం చూస్తూ ఉన్నారు. అంటే ఇందాక చెప్పాను కదా, మీ పవర్ని వేరే వాళ్ళకి ఇవ్వడం, దాని నుంచి మీరు మీ పవర్ని గెయిన్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మీరు కెరీర్ గురించి ఎక్కువ ఫోకస్ చేయడము, అండ్ మీ గోల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి వాటి మీదనే ఫోకస్ చేసి వాటి కోసం ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు గోల్స్ మనం అచీవ్ చేయాలి అంటే ప్లానింగ్ ఉండాలి కదా, పర్ఫెక్ట్ ప్లానింగ్. సో ఆ ప్లానింగ్ మీరు చేస్తున్నారు, ఆ ప్లానింగ్లో మీరు సక్సెస్ అవుతున్నారు అనేది మీ పర్సన్ క్లియర్గా చూస్తున్నారనమాట. అంటే మేబీ కెరీర్ గురించి కానివ్వండి, లేకపోతే మీ లైఫ్ గురించి మీ మీద మీరు కేర్ తీసుకోవడం, ఇవన్నీ అన్నమాట. సో ఇంతకుముందు ఓన్లీ మీ పర్సన్కే వాల్యూ ఇచ్చారు, మీ గురించి మీరు ఆలోచించుకోలేదు, మీ కెరీర్ గురించి మీరు ఆలోచించుకోలేదు, అట్లానే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆలోచించలేదు ఇన్ని రోజులు. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీ డ్రీమ్స్కి మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటున్నారనమాట. ఇన్ని రోజులు ఆ పర్సన్ ప్రియారిటీ ఉంటే ఇప్పుడు మీకు మీరు ప్రియారిటీ అనేది అయితే ఈ పర్సన్కి అర్థమవుతుంది. అంటే ఈ పర్సన్ అలా చూస్తున్నారు మిమ్మల్ని. ఇది మ్యారీడ్ పీపుల్కి అనుకోండి, ఇన్ని రోజులు మీరు ఫ్యామిలీ, పిల్లలు, లేకపోతే మీ అత్త వాళ్ళ ఫ్యామిలీ, మీ పర్సన్ ఇవన్నీ చేస్తూ ఉండి మీ గురించి మీరు పట్టించుకోకుండా ఉన్నారు అంటే ఇప్పుడు మీ గురించి మీరు కొంచెం కేర్ తీసుకుంటున్నట్టు, మీ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయాలి, మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేయాలని చెప్పేసి మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నట్టు ఇక్కడ చూస్తున్నారు మీ పర్సన్. అదే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళు అనుకోండి, కంప్లీట్గా రిలేషన్ గురించి కాకుండా మీ మీద మీరు కేర్ తీసుకొని, అంటే పాస్ట్లో ఉన్న ఎనర్జీలో నుంచి బయటకు వచ్చేసి ఒక స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నారు. అంటే రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు కదా, అందులో నుంచి హీల్ అవుతూ ఇక్కడ మీ మీద మీరు కేర్ తీసుకుంటున్నారు అండ్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కోసారి మనము వీక్ అయిపోతాం కదా రిలేషన్లో, ఆ రిలేషన్లో వీక్ అయినప్పుడు అవతల పర్సన్కి మనల్ని కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మీ మీద మీరు పవర్ తీసుకున్నారు, మీ పవర్ని మీరు గెయిన్ చేసుకున్నారు అనుకోండి, అవతల పర్సన్కి మిమ్మల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ అలానే చూస్తున్నారు, మీరు ఈ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి మిమ్మల్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ లేదు అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. సో ఇలానే స్ట్రాంగ్గా ఉండండి, ఇలానే హై ఎనర్జీలో ఉండండి. సో దట్ ఇలా ఉన్నారనుకోండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారనమాట. అంటే నో కాంటాక్ట్లో వాళ్ళకి అనుకోండి మీ పర్సన్ మీతోటి రీయూనియన్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వడం,
అంటే మీ వాల్యూ తెలుసుకోవడం, మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మీకు ఎక్కువ టైం ఇవ్వడం ఇవి చేస్తారనమాట. ఓవరాల్గా ఏంటంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయరు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, మా పర్సన్ ఎక్కడికి వెళ్తారు ఇలాంటి కాకోకుండా మీ మీద కూడా కొంచెం అప్పుడప్పుడు మీరు కేర్ తీసుకుంటున్నారనుకో మీ పర్సన్ నుండి మీకు వాల్యూ దొరుకుతుంది. సో నాకైతే ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా చూస్తున్నారు మీరు, మీ పర్సన్ మిమ్మల్ని. సో ఈ ఎనర్జీలో మీరు ఉన్నారో లేదో నాకైతే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. కార్డ్స్ అయితే నాకు ఇలా చూపిస్తున్నాయి, అంటే మీరు ఇలా ఉన్నారో లేదో మీకే తెలియాలి. సో అందుకే నాకు అది తెలుసుకోవాలని చెప్పేసి ఉంది. ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి ఇది కరెక్టా కాదా, రెజొనేట్ అయిందా లేదా అని చెప్పేసి. మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇలా చూస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అని అంటే మీరు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్కి మీరు రిజల్ట్ తీసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇందాక చెప్పాను కదా స్ట్రెంగ్త్ అవన్నీ. సో అఫ్కోర్స్ ఈ రిలేషన్లో మీరు ఏదన్నా పెట్టారు ఎఫర్ట్స్ అని అంటే ఆ పర్సన్కి ఇప్పుడు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ మీ వాల్యూని, అంటే మీరు ఏం పెట్టారు రిలేషన్లో, మీరు ఆ పర్సన్కి ఎంత వాల్యూ ఇచ్చారు అనేది ఇన్ని రోజులు అర్థం కాకపోయింటే ఆ పర్సన్కి ఇప్పుడు ఖచ్చితంగా అర్థం అవుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్కి మీ వాల్యూ తెలుస్తూ ఉంది. మీరు లవ్ ఇచ్చారు కదా, ఆ లవ్కి ఆ పర్సన్ ఎలాంటి ఏమంటారు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. మీరు ఇచ్చిన లవ్కి మళ్ళీ మీరు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అంటే ఇన్ని రోజులు మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఈ పర్సన్కి అర్థమయ్యాయి ప్రజెంట్. సో అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈవెన్ రాత్రి టైంలో నిద్రపోకోకుండా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎందుకు అని అంటే మీ వాల్యూ తెలిసింది అండ్ మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిందే ఆ పర్సన్కి. అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఏదో కేర్లెస్గా ట్రీట్ చేయడము, నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేసి ఉంటే మీ వాల్యూ ఏంటి అనేది అయితే ఆ పర్సన్కి ఖచ్చితంగా అర్థమైందనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ నేను ఏమన్నా నెగిటివ్ చేశానా అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ మిస్టేక్ అనమాట. అది ఎందుకంటే మీకు వాల్యూ ఇవ్వకపోవడం, మీ వాల్యూ తెలుసుకోకపోవడం. ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ బర్డెన్లో నుంచి బయటికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ బర్డెన్లో నుంచి ఎట్లా బయటికి వస్తారు అని అంటే మీతోటి మంచిగా మెయింటైన్ చేయడం, మంచిగా రిలేషన్ మెయింటైన్ చేస్తే ఈ బర్డెన్లో నుంచి బయటకు వస్తారు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మీకు వాల్యూ ఇవ్వకుండా ఉన్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ పర్సన్కి మీ వాల్యూ తెలిసింది కాబట్టి మీరు ఆ పర్సన్ తోటి ఉంటే ఆ పర్సన్కే బెనిఫిట్ అని చెప్పేసి అర్థమైందనమాట. బెనిఫిట్ ఇన్ ద సెన్స్ మీరు కరెక్ట్ డెసిషన్స్ ఇవ్వచ్చు, కొంతమంది మీ పర్సన్కి కరెక్ట్ డెసిషన్స్ ఇవ్వచ్చు, కొంతమంది ఫినాన్షియల్గా హెల్ప్ చేయొచ్చు, కొంతమంది ఏంటి అని అంటే సజెషన్స్ ఇవ్వచ్చు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి. సో ఓవరాల్గా ఏంటి అంటే ఆ పర్సన్ లైఫ్లో బర్డెన్ ఉంది, ఆ బర్డెన్ మీరు క్రియేట్ చేసింది కాదు అని చెప్పేసి ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజులు ఏంటి అంటే ఆ పర్సన్కి మీరే బర్డెన్ అని చెప్పేసి ఆ పర్సన్ అనుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి అని అంటే అర్థమైంది ఆ పర్సన్కి మీరు ఆ పర్సన్కి బర్డెన్ కాదు, మీరు ఆ పర్సన్కి ఆ బర్డెన్కి ఉన్న సొల్యూషన్ అని చెప్పేసి అర్థమైంది అనమాట. అందుకే మీకు జస్టిస్ ఇవ్వాలి, మీరు ఇన్ని రోజులు చేసిన ఎఫర్ట్స్కి మీకు జస్టిస్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఇది ఏంటి అంటే జస్టిస్ ఏంటి అంటే కొంతమందికి డివోర్స్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి ఏంటి అని అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి వాల్యూ ఇవ్వడం అయిండొచ్చు, అంటే రీయూనియన్ అయిండొచ్చు కొంతమందికి ఏంటి అని అంటే మేబీ మీ పర్సన్ మిమ్మల్ని రూడ్గా బిహేవ్ చేసి డివోర్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ అవ్వడం. కొంతమందికి ఏంటి అని అంటే టాక్సిక్ రిలేషన్స్లో ఉంటారు కదా, ఇది చాలా చాలా తక్కువ మందికి రెజనేట్ అవుతుంది, చాలా రేర్గా రెజనేట్ అవుతుంది. ఒక 0.1% వాళ్ళకి అయితే రెజనేట్ అవుతుంది, అందరికీ కాదు ఈ మెసేజ్. ఎవరైనా కూడా మీరు టాక్సిక్ రిలేషన్లో ఉన్నారనుకోండి, ఆ రిలేషన్ నుండి మీకు కంప్లీట్గా ఫ్రీడమ్ అనమాట, అది జస్టిస్ మీకు. సో ఓవరాల్గా ఏంటి అంటే జస్టిస్ మీ సైడ్ ఉంది, మీరు ఆ పర్సన్కి ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్కి దానికి జస్టిస్ దొరుకుతుంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఇది కూడా రేర్, కొంతమందికి ఇప్పుడు మీరు ఒక పర్సన్కి ఎఫర్ట్స్ పెట్టారు, ఆ ఎఫర్ట్స్ మీకు టాక్సిక్ రిలేషన్ అనుకోండి, ఆ పర్సన్ టాక్సిక్ పర్సన్ అనుకోండి, మీరు పెట్టిన ఎఫర్ట్స్ వేరే వాళ్ళ నుంచి మీకు వస్తాయన్నమాట, అది కూడా జస్టిస్ అనమాట. మీ పర్సన్ నుంచి అయినా రావచ్చు, లేకపోతే వేరే కొత్త పర్సన్ నుంచి అయినా కూడా జస్టిస్ రావచ్చు. ఇది ఏంటి అని అంటే చాలా రేర్గా కనిపిస్తుంది. సో పాస్ట్ పర్సన్స్ రావడానికి, పాస్ట్ పర్సన్స్ తోటి మీకు ఎక్కువ ఎఫర్ట్స్ రావడానికి అయితే చాలా మందికి చూపిస్తుంది 90%.
సో ఇంకా ఏంటి అని అంటే చాలా రేర్గా ఏంటి అంటే కొత్త రిలేషన్లోకి మీరు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎంప్రెస్ ఇందాక చెప్పాను కదా, కోర్స్ మీరు కెరీర్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మీకు మీరు ఇంపార్టెన్స్ తెచ్చుకుంటున్నారు, మీ పవర్ని మీరు తెచ్చుకుంటున్నారు. ఈ ఎంప్రెస్ కూడా సేమ్ అనమాట, గ్రోత్, లైఫ్లో గ్రోత్, ఒక స్టేబుల్ పొజిషన్లో ఉండడం అనమాట, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండడం. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఆ హౌస్ వైఫ్స్ కాకోకుండా మీరు కొంచెం ఏం చేయాలి అని చెప్పేసి అనుకోవడము, అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఇన్ని రోజులు సఫర్ అవుతూ మీ గురించి, మీ కెరీర్ గురించి ఆలోచించకుండా ఉన్నారనుకోండి, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి మీ గురించి, మీ కెరీర్ గురించి ఆలోచించుకోవడం, ఇవన్నీ అనమాట. ఓవరాల్గా ఏంటి అంటే ఈ ఎంప్రెస్ ఏంటి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండడం అన్నమాట. సో ఈ ఇండిపెండెన్సీ అనేది ఆ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఇన్ని రోజులు మీరు ఏంటి అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, ఆ కన్ఫ్యూజన్ నుంచి కూడా బయటికి వస్తున్నారు అనేది మీ పర్సన్ చూస్తున్నారు. కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ ఇది ఏంటి అంటే 2 టైప్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇన్ని రోజులు ఒక కన్ఫ్యూజన్లో ఉండి ఆ కన్ఫ్యూజన్ నుంచి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి అది బయటికి వస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కెరీరు, లేకపోతే ఆ పర్సన్ ఫ్యామిలీ, లేకపోతే ఇంకా వేరేవి ఏమన్నా కూడా ఆ పర్సన్ ఇంకొక పర్సన్. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో నుంచి బయటికి వస్తున్నారు అనేది అయితే కొంతమందికి చూస్తున్నారు ఆ పర్సన్. ఇంకొంతమందికి ఏంటి అని ఇందాక చెప్పాను కదా, మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారని చెప్పేసి. సో ఆ పర్సన్ కాకోకుండా మీకు వేరే ఆఫర్స్ రావడం, అంటే వేరే పర్సన్ ప్రపోజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళు వేరే మ్యాచ్ చూడడం కానివ్వండి. సో ఇలాంటివి అనమాట. ఈ ఆప్షన్ కూడా ఆ పర్సన్ చూస్తున్నారు. ఓవరాల్గా ఏంటి అంటే కొంతమందికి కన్ఫ్యూజన్లో నుంచి బయటకు వచ్చేసి, అంటే ఆ పర్సన్ క్రియేట్ చేసిన నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటకు వచ్చేసి మీకు ఏది ప్రియారిటీ ప్రజెంట్ అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నట్టుంది. ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఆ పర్సన్ కాకుండా మీ లైఫ్లో ఆప్షన్స్ వేరేవి కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆ పర్సన్ చూస్తున్నారు. అంటే ఓవరాల్గా ఏంటి అంటే మీకంటూ వాల్యూ ఉంది. ఆ పర్సన్ ఇన్ని రోజులు మీరు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మీరు అది ట్రీట్ చెయ్యరు అని చెప్పేసి, అంటే అది డిజర్వ్ చెయ్యరు, మీకు వాల్యూ ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు. సో చూద్దాము ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే. యాక్చువల్లీ మీరు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీలోకి టర్న్ అవుతూ ఉన్నారు. సో నాకు ఇక్కడ చాలా పాజిటివిటీ కనిపిస్తుంది మీలో. ఇది ఎంతవరకు రెజనేట్ అయింది అనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే. సో నాకు ఇక్కడ కార్డ్స్ అయితే మీరు పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు అనేది అయితే చూపిస్తుంది. కమెంట్ చేయండి ఇది కరెక్టా కాదా అని చెప్పి, అంటే మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది అయితే. 2 of Wands, the Hanged Man, ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఇందాక నేను చెప్పాను కదా మీరు చేంజ్ అయ్యారు అని చెప్పేసి. సో ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు మీరు వేరే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం కాకుండా ఇప్పుడు మీ డెసిషన్స్ మీరు ఓన్గా తీసుకోవడం, అంటే వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటారు కానీ ఓవరాల్గా డెసిషన్, లాస్ట్ డెసిషన్ మీదే ఉంటుంది ప్రజెంట్ అనేది ఈ ఎనర్జీలోకి వచ్చారు అనేది మీ పర్సన్ చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు డివైన్కి వదిలేసి రిజల్ట్ గురించి ఆలోచించకుండా మీరు ఈ కనెక్షన్ కాకుండా మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నారు అనేది అయితే చూస్తున్నారు. సో అఫ్కోర్స్ ఇదైతే కెరీర్ రిలేటెడే చూపిస్తుంది. మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటి అని అంటే మీరు ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రావడం కోసం ట్రావెలింగ్ కూడా చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అది కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు ట్రావెల్ చేస్తూ ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి పాజిటివ్గా అయిపోయి మీరు, అంటే ఇప్పుడు నేచర్ తోటి టైం స్పెండ్ చేస్తే ఏంటి అని అంటే మనలో ఉన్న నెగిటివిటీ అనేది చాలా వరకు రిమూవ్ అవుతుందన్నమాట, మనం లైట్గా ఫీల్ అవుతాము. సో మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు అండ్ మీ డెసిషన్స్ మీరు తీసుకుంటున్నారు అండ్ రిజల్ట్ మీరు, దేవుడి మీద నమ్మకం ఉంది. కొంతమందికి ఏంటి అని అంటే దేవుడి మీద నమ్మకం ఉండదు కదా, మీకు ఏంటి అని అంటే దేవుడి మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా కూడా, అంటే అంటారు కదా ఏం జరిగినా మన మంచికే అని చెప్పేసి. సో అలా ఎనర్జీలో మీరు ఉన్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు. అంటే డివోషనల్ రిలేటెడ్ మీరు బ్లెస్సింగ్స్ కూడా గెయిన్ చేస్తున్నారు అనేది మీ పర్సన్ చూస్తున్నారు. సో నాకు ఇక్కడ కొంతమంది ఏంటి అని అంటే మేబీ డివోషనల్ ప్లేసెస్కి ట్రావెలింగ్ చేసి ఉండొచ్చు, అది కూడా చూపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి.
అంటే అబ్జర్వ్ చేస్తున్నారు ఇన్ ద సెన్స్ మేబీ మీ సోషల్ మీడియాలో ఉండొచ్చు, లేకపోతే వేరే పర్సన్స్ తోటి డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి. అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, మీ గురించి మీ పర్సన్కి తెలుస్తూ ఉంటుంది కదా. సో అలా అనమాట, మీరు టెంపుల్స్కి విజిట్ చేయడము, పీస్ కావాలనుకోవడము, సో ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీలో ఒక చేంజ్ వచ్చింది అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా చూస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే, ద లవర్స్, ఏస్ ఆఫ్ పెంటకిల్స్. సో ఇవి ఏస్ ఆఫ్ పెంటకిల్స్, పేజ్ ఆఫ్ పెంటకిల్స్ రెండు న్యూ బిగినింగ్సే చూడండి. డివైన్ బ్లెస్సింగ్స్. సో మీరు ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా, టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి, దేవుడి మీద నమ్మకంతో మీరు కెరీర్లో ముందుకెళ్ళడం అంటే గ్రోత్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఒక గేట్ కనిపిస్తుంది చూడండి, ఈ పాత్లో నుంచి గేట్ కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి అంటే మొత్తం ఈ గ్రీనరీ, గ్రోత్ ఇదంతా ఉంది, దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక గేటు. సో ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అని అంటే మేబీ మీ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ఆ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఎవరైనా కూడా హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం చిన్నది, లేకపోతే కెరీర్ గురించి ఆలోచించి మీరు జాబ్ చేయాలని చెప్పేసి అనుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరేంటి అని అంటే ఖచ్చితంగా కెరీర్ రిలేటెడ్ అయితే గ్రోత్ కావాలి అని చెప్పేసి ఒక స్టెప్ వేశారు అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. అంటే ఏంటి అని అంటే ఆ కెరీర్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే లవర్స్. సో ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉన్నాయి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకున్నాను. ఇందాక చెప్పాను కదా టెంపుల్స్ విజిట్ అదంతా. సో ఇక్కడ లవర్స్ ఎనర్జీ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే నాకు మీరు కెరీర్ మీద ప్రేమతోటి ఉన్నారు, మీ మీద మీరు లవ్ తోటి ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. లవర్స్ ఏంటి అంటే అన్కండిషనల్ లవ్. ఈ అన్కండిషనల్ లవ్ ఏంటి అని అంటే ఎవరికైనా కూడా మనం లవ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ నుండి తిరిగి ఎక్స్పెక్ట్ చేయకపోవడం అన్కండిషనల్ లవ్. ఈ అన్కండిషనల్ లవ్ మీరు డివైన్ మీద పెట్టారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అంటే ఏంటంటే ఈ లవర్స్ కార్డు ఓన్లీ ఇద్దరు పర్సన్స్ గురించి అనే కాదు, డివైన్ మీద కూడా ఇలాంటి అన్కండిషనల్ లవ్ ఉండొచ్చు, లేకపోతే మీ మీద మీరు లవ్ చూపించుకుంటూ ఉండొచ్చు, ట్రావెలింగ్లో ఉండొచ్చు. అంటే నేచర్ లవర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు. కొంతమందికి ఏంటి అని అంటే మీరు కెరీర్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అయితే ఈ పర్సన్కి అర్థమవుతుంది. అంటే చూస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు. అండ్ అంతేకాదు కొంతమందికి ఏంటి అని అంటే కొంతమందికి ప్యూర్ లవ్ కావాలి అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు. అండ్ మీరు అలాంటి అన్కండిషనల్ లవ్ మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు, అది కూడా అయిండొచ్చు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ రెజనేట్ అవుతుంది. సో ఇక్కడైతే నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో ఎవరికి ఏవి రెజనేట్ అయ్యాయి అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు రీడింగ్ అనేది అందరికీ కలెక్టివ్ రీడింగ్ కదా, కలెక్టివ్ రీడింగ్లో కొన్ని మెసేజెస్ కొందరికి రెజనేట్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పేసి మీకే మెసేజెస్ రెజనేట్ అయ్యాయి అనేది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియో చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా మెసేజెస్ వస్తున్నాయి యాక్చువల్లీ. అందుకని ఎవరికి ఏ మెసేజ్ రెజనేట్ అవుతున్నాయి అనేది నాకు కింద కమెంట్ చేయండి. క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, వావ్, 6 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో ఏస్ ఆఫ్ సోర్డ్స్ తోటి ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి, ఈవెన్ అందులో మీకు విక్టరీ వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్. సో డివైన్ ఆపర్చునిటీస్ మీకు చాలా ఉన్నాయి అని చెప్పేసి, అంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీరు గెయిన్ చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా మీ పర్సన్ అనుకుంటున్నారు. అంతేకాదు మీరు ట్రావెలింగ్ చెప్పాను కదా, సో ట్రావెలింగ్ తోటి మీరు పాస్ట్లో ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ సిచ్యువేషన్స్ రిలేటెడ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు బయటకు వస్తున్నారు, రికవరీ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ ఈ పర్సన్ చూస్తున్నారనమాట. అంటే మేబీ కొంతమందికి చైల్డ్హుడ్ వూండ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఈ పాస్ట్ రిలేషన్లో నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అందులో నుంచి బయటకు వస్తున్నారు, ఎమోషనల్గా హీల్ అవుతున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు. అండ్ అంతేకాదు డెఫినెట్గా మీరు కెరీర్ గ్రోత్ అయితే చూస్తారని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ చూసారా ఏస్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి క్వీన్ ఆఫ్ పెంటకిల్స్. సో ఏస్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి ఫస్ట్ పేజ్ ఆఫ్ పెంటకిల్స్ వరకు వచ్చింది, పేజ్ ఆఫ్ పెంటకిల్స్ నుంచి క్వీన్ ఆఫ్ పెంటకిల్స్. అంటే ఖచ్చితంగా కెరీర్ గ్రోత్. ఇక్కడ చూస్తే ర్యాబిట్ కూడా ఉంది చూడండి. సో ఇది ఖచ్చితంగా గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే మేబీ కిడ్స్ గురించి కూడా ప్లానింగ్ ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీలో చూస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది.
సో డెఫినెట్గా మీ లైఫ్లో గ్రోత్ ఉంది, అది కూడా మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకోవడము, మీరు ఫినాన్షియల్గా గ్రోత్ గెయిన్ చేయడం అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, జాబ్లో మేబీ ప్రమోషన్స్ రావడము, లేకపోతే ఏమన్నా ఇంక్రిమెంట్స్ రావడము, ఇంకా కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, ఆ బిజినెస్లో గ్రోత్ రావడము, హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడము మనీ గెయిన్ చేయడానికి. ఓవరాల్గా ఏంటంటే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అని చెప్పేసి, వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వకుండా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. వావ్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్. ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్. సో డెఫినెట్గా లవ్ రిలేటెడ్ అయితే మెసేజ్ అయితే వచ్చింది. క్వీన్ ఆఫ్ వాండ్స్, వావ్, స్టార్. సో ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ తోటి మీరు మేబీ మీరు చూస్తున్న వాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ నిండొచ్చు. ఇందాక చెప్పాను కదా లవర్స్ కార్డ్ వచ్చింది అని చెప్పేసి, ఇది ఎవరైనా కూడా గర్ల్స్ చూస్తున్నారు అనుకోండి, అఫ్ కోర్స్ మీలో ఫెమినైన్ ఎనర్జీ ఉంది. బాయ్స్ చూస్తున్నా కూడా ఫెమినైన్ ఎనర్జీ అంటే ఒక మదర్లీ నేచర్ అనమాట. ఇక్కడ చూసారు కదా ర్యాబిట్ వచ్చింది, ఇది మదర్లీ నేచర్ అనమాట. ఈ మదర్లీ నేచర్ మీలో ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇందాక అన్కండిషనల్ లవ్ అని చెప్పేసి చెప్పాను కదా లవర్స్ కార్డ్ తోటి. ఇవన్నీ ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ మీద లవ్ చూపించడం అనమాట. మేబీ ఇన్ని రోజులు మీ హార్ట్ చక్ర బ్లాక్ అయ్యి నిండొచ్చు ఆ పర్సన్కి, లేకపోతే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల మనుషుల్ని నమ్మవద్దు, ఇంకా ఎవరు మనకి సపోర్ట్ చేయరు, ఎవరు నిజంగా లవ్ చేయరు అని చెప్పేసి ఇలాంటి థాట్స్ తోటి, నెగిటివ్ థాట్స్ తోటి మీ హార్ట్ చక్ర బ్లాక్ అయినట్టు ఉండింది ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మీ హార్ట్ చక్ర హీల్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అది ఎందుకు అని అంటే ఇక్కడ చూస్తే మదర్లీ నేచర్, లవర్స్ కార్డ్ వచ్చింది, ఈవెన్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్, ఇది కూడా సోల్మేట్ ఎనర్జీ అనమాట. అంటే ఏంటి అని అంటే మీరు పాజిటివ్ అనమాట. అందరూ ఒకేలా ఉండరు కదా, సరే వాళ్ళు ఏదో చేశారు, నెగిటివ్గా సిచ్యువేషన్ జరిగింది, కానీ ఎప్పుడు అలానే జరగదు కదా అని. అండ్ ఇంకో కొంతమంది ఏంటి అంటే చిన్నపిల్లలతోటి కూడా టైం స్పెండ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మీ లవ్ని నేచర్ లవర్స్ ఉంటారని చెప్పాను కదా నేను ఇందాక. సో మీ లవ్ని నేచర్ మీద చూపించడం, చిన్నపిల్లల మీద చూపించడము. సో ఏంటి అని అంటే ఇది హార్ట్ చక్రాన్ని అన్బ్లాక్ చేసుకోవడము, హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకునే పద్ధతి అనమాట. లవ్ చూపించడం వేరే వాళ్ళకి, అది ఒక పర్సన్కే చూపించాలి, రొమాంటిక్ రిలేషన్ అని కాదు, కానీ మేబీ మీరు నేచర్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు, పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండొచ్చు. నాకు అదే ఎనర్జీనే ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీ లైఫ్లో ఏంటి అని అంటే ఒక గ్రోత్, ఆ హార్ట్ చక్ర హీల్ అయ్యింది అని అంటే మన లైఫ్లో చాలా చాలా పాజిటివ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. అందులో ఒకటి ఏంటి అని అంటే కెరీర్ రిలేటెడ్ ఏదైనా కూడా మేనిఫెస్టేషన్ పవర్ ఉంటుంది చూడండి, ఆ మేనిఫెస్టేషన్ పవర్ అనేది వస్తుంది. సో మీ లైఫ్లో గ్రోత్ని చూస్తున్నారు. ఎవరికైనా కూడా మేబీ కిడ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి సాల్వ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మెయిన్గా ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి. ఎందుకు సాల్వ్ అవుతాయి అని అంటే మనము ఎప్పటికైనా కూడా మన హార్ట్ చెప్పేది వింటే మనకు 99% సక్సెస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మన బ్రెయిన్ చెప్పిన దానికంటే కూడా మన హార్ట్ చెప్పిన దాన్ని విన్నాము అంటే గట్స్ పవర్, ఇంట్యూషన్ ఇవన్నీ చెప్తారు కదా, హార్ట్ చెప్పింది విన్నాము అంటే 99% సక్సెస్ అవుతారనమాట. సో ఇది నా ఒపీనియన్, అందరికీ ఇదే ఒపీనియన్ ఉండాలని ఏం లేదు. మేబీ మీకు కొంతమందికి మైండ్ చెప్పింది వింటే సక్సెస్ అవుతామని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే హార్ట్ చెప్తే ఎమోషనల్గా ఉంటాం కదా, ఎమోషనల్లో వీక్ అయిపోతాం కదా అని చెప్పేసి కొంతమందికి అనిపించవచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే హార్ట్ చెప్పేది వింటే 99% సక్సెస్ దొరుకుతుంది. ఎందుకంటే హార్ట్ చెప్తే ఎమోషనల్గానే ఉండొచ్చు, కానీ ఆ ఎమోషనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట, బ్యాలెన్స్లో ఉండాలి. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది అని అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇదేంటి అని అంటే ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నారు మీరు, అండ్ మీరు అన్నీ అట్రాక్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే స్టార్ కార్డు చూడండి, మీ చక్రాస్ కూడా బ్యాలెన్స్లో అవుతున్నాయి, మీ హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే పోతున్నాయి. ఎవరికైనా కూడా స్పెసిఫిక్గా ఒక మెసేజ్ ఏమొస్తుందంటే ఎవరికైనా కూడా మీకు లైక్ ఏమంటారు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి చూడండి, ఇందాక చెప్పాను కదా మేబీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అంటే సోలార్ ప్లెక్సస్ చక్రాలో ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటే కూడా అవి పోతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు టెంపరెన్స్ అంటే లైక్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, ఎమోషనల్ బ్యాలెన్స్. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే మీ విష్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు సక్సెస్ అవుతున్నారు లైఫ్లో అని చెప్పేసి. నైస్.
పేజ్ ఆఫ్ కప్స్, ఓకే, 5 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటకిల్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా, కెరీర్ రిలేటెడ్ అయితే డెఫినెట్లీ అనుకుంటున్నారు మీరు గ్రోత్ అవుతున్నారు అని చెప్పేసి. అండ్ మీరు ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వస్తున్నారు, పాస్ట్ నుంచి బయటికి వస్తున్నారు అనేది అయితే ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట. అండ్ అంతేకాదు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. సో ఇదేంటి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆఫర్ని, మీరు ఆ ఆఫర్కి డిజర్వ్ చేస్తారు, ఆ ఆఫర్ని డిజర్వ్ చేస్తారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ ఏంటి అంటే మీరు ఆ పాస్ట్లో నుంచి బయటకు వస్తున్నారు, ఆ నెగిటివ్ ఎనర్జీలో నుంచి అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇందాక హార్ట్ చక్ర అని అన్నానా, హార్ట్ కనిపించింది చూడండి, ఎక్స్క్యూజ్ మీ, సారీ, హార్ట్ చక్ర హీల్ అవుతుంది మీద అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే ఆ పెయిన్ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తున్నారు అనేది అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎంప్రెస్, అగైన్ ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది చూడండి, మీరు ఇండిపెండెంట్ అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్, ప్యాషన్, 10 ఆఫ్ వాండ్స్. సో 10 ఆఫ్ వాండ్స్ ఏంటంటే 2 టైమ్స్ వచ్చింది. సో డెఫినెట్గా మీరు బర్త్డేని రిలీజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ పర్సన్ బర్త్డే మీ నుండి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఇక్కడ చూస్తే బాటమ్ ఆఫ్ ద డెక్ డెవిల్ వచ్చింది. మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారండి. అండ్ వరల్డ్ కార్డు కూడా వచ్చింది. సో చాలా చాలా మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి చూడండి, లవర్స్ కార్డు వచ్చింది, అండ్ ఈవెన్ డెవిల్ కార్డు వచ్చింది, వరల్డ్ కార్డు వచ్చింది, ఎంప్రెస్ 2 టైమ్స్ వచ్చింది, జస్టిస్ వచ్చింది. అండ్ ఇంకా చెప్పాలంటే మీకు మెయిన్గా క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్ జోడీ వచ్చింది, అండ్ పేజ్ ఆఫ్ కప్స్. సో ఇదేంటి అని అంటే లవర్స్ ఎనర్జీ ప్రామినెంట్గా కనిపిస్తుంది. అది కూడా ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీకు అడిక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. ఎందుకనంటే మీరు ఇక్కడ చూస్తే మీరు హై ఎనర్జీలో ఉన్నారు చూడండి, మీరు ఎంతవరకు ఈ ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటే అంతవరకు మీ పర్సన్కి ఇలానే ఉంటుందన్నమాట. మీకు అడిక్ట్ అయిపోయారు ఆ పర్సన్, అడిక్ట్ ఇన్ ద సెన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. సో మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతున్నారు. అండ్ ఏంటి అని అంటే మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. అండ్ ఎంప్రెస్ ఎనర్జీ ఏంటి అని అంటే ఎంప్రెస్ ఎనర్జీకి అందరూ అట్రాక్ట్ అవుతారండి. అంటే మీ పర్సన్ అనే కాదు, మేబీ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ వాళ్ళు కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, అందరూ ఎంప్రెస్ ఎనర్జీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళే. సో ఆ ఎంప్రెస్ ఎనర్జీనే మీకు ఇంత స్ట్రాంగ్గా వచ్చింది, ఒక్కసారి కాదు 2 టైమ్స్ వచ్చింది ఎంప్రెస్ ఎనర్జీ. క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా ఇండిపెండెంట్, కింగ్ ఆఫ్ పెంటకిల్స్, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఇవి కూడా ఇండిపెండెంట్ ఎనర్జీస్. సో ఇది గర్ల్స్ కోసమనే కాదు, బాయ్స్ ఎవరైనా చూస్తున్నా కూడా మీరు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూస్తున్నారు. సో మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి, మీ పర్సన్ మేల్ అయినా కానివ్వండి, ఫీమేల్ అయినా కానివ్వండి, మీకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ వరల్డ్ కార్డ్ చూస్తే ఆ పర్సన్ మీలో ఇంత పాజిటివ్ ఎనర్జీని చూస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా, ఈమె చూడండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. అండ్ దట్టు అది కూడా సర్కిల్లో ఎంజాయ్ చేస్తుంది. మీరు కార్డుని చూస్తే ఎంత పాజిటివ్గా గ్రీనరీ ఉంది చూడండి. అంటే గ్రోత్ మీరు హ్యాపీనెస్, అంటే మీ హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈ పర్సన్కి ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మేబీ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మీ కామన్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండొచ్చు మీ గురించి. ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంత హై ఎనర్జీలో చూస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మీకు మళ్ళీ అట్రాక్ట్ అవుతున్నారనమాట. సో ఇదే హై ఎనర్జీ మెయింటైన్ చేయండి, మీరు ఈ ఎంప్రెస్ ఎనర్జీలోనే ఉండండి. మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మీ దగ్గరికి రావడానికి చాలా చాలా ఏమంటారు ఇంపేషెంట్గా ఉన్నారనమాట. అంటే తొందరగా మీ దగ్గరికి వచ్చేయాలి అన్నట్టు ఈ పర్సన్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు, రీయూనియన్ చాలా దగ్గరలో ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇప్పుడు స్పైసెస్ సీజన్లో ఉన్నాం, అంటే మీనరాశి సీజన్లో ఉన్నాం. ఈ సీజన్లో ఏంటి అని అంటే మీకు ఎమోషనల్గా కూడా ఎక్కువ లవ్ ఉంటుంది అనమాట, మీకనే కాదు మీ పర్సన్కి కూడా. సో లవ్ రిలేటెడ్ ఈ సీజన్లో ఎక్కువ ఉంటుంది. ఈ మంత్లో స్పైసెస్ మంత్లో ఉన్నాము మనము.
అంటే ఒక్కొక్క వన్ మంత్ ఒక్కొక్క సీజన్ ఉంటుంది. ఇప్పుడు పైసెస్ సీజన్ కాబట్టి లాస్ట్ది ఒక కంప్లీట్ సర్కిల్, ఇందాక చెప్పాను కదా వరల్డ్ కార్డు. సో ఆ కంప్లీట్ సర్కిల్ అట్ ద సేమ్ టైం పైసెస్ సీజన్ చాలా చాలా ఎమోషనల్ అనమాట. సో మీ పర్సన్కి మీ మీద అంతే ఎమోషన్స్ ఉంటాయి, ఈవెన్ మీకు కూడా మీ పర్సన్కి అంతే ఎమోషన్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఎవరు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, ఎవరి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మీ పర్సన్ ఏంటంటే చాలా చాలా ఇంపేషెంట్గా ఉన్నారు. సో డెఫినెట్గా మీ దగ్గరకు వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పైసెస్ సీజన్ ఉంది కదా, అంటే ఈ మీనరాశి సీజన్, ఈ సీజన్ అయిపోయేలోపు మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవ్వచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అందరూ క్లైమ్ చేయండి, చాలా చాలా పాజిటివ్గా ఉంది ఈ వీడియో. సో మీ పర్సన్ నుండి మీకోసం ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయో చూద్దాము. నెగ్లెక్టెడ్, ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రోజులు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఈ పర్సన్ వాల్యూ తెలుసుకున్నారు అని చెప్పేసి. సో మీ పర్సన్ అదే చెప్తున్నారు. సో ఇన్ని రోజులు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పేసి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఏ వాల్యూ అయితే ఇవ్వాలో ఆ వాల్యూ ఇవ్వలేదు ఇన్ని రోజులు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. సీక్రెట్స్, సో మీ దగ్గర మీ పర్సన్ సీక్రెట్స్ దాచారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఈ సీక్రెట్స్ ఏమన్నా కానివ్వండి, వేరే అంటే లైక్ వాళ్ళ కెరీర్ గురించి అన్నా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే ఫ్యామిలీ గురించి చెప్తే ఏమన్నా నెగిటివ్గా అనుకుంటారేమో, నెగిటివ్గా ఒపీనియన్ క్రియేట్ అవుతుందేమో అని చెప్పేసి మేబీ మీ పర్సన్స్ మీ దగ్గర దాచుని ఉండొచ్చు. కెరీర్ గురించి దాచుని ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ గురించి దాచుని ఉండొచ్చు. అదేదైనా కానివ్వండి మీ దగ్గర సీక్రెట్స్ దాచారు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు. మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో పాస్ట్లో ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ రైట్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అనుకుంటున్నారు. అంటే రియలైజేషన్ ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్. ఓహో, థర్డ్ పార్టీ, మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదో థర్డ్ పార్టీ ఉందని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో థర్డ్ పార్టీ నేను చెప్పాను కదా ఇందాక, మేబీ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ అయి ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ గురించి చెప్పకపోయినా అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు. మీ ఇద్దరికి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు మీ రిలేషన్ కానీ అయి ఉండొచ్చు. కొంతమందికి మీరే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటి అంటే కెరీర్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. సో కొంతమందికి రిలేషన్ అయి ఉండొచ్చు, అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరో ఒక పర్సన్ వచ్చి ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి ఆ థర్డ్ పార్టీ ఉంది, ఏదో సంథింగ్ థింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరిని అవి వేర్ చేయడానికి అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు. గాసిప్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. సో ఈ పర్సన్ ఏంటి అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వాళ్ళు ఏమో ఆలోచిస్తారో అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించడం ఈ పర్సన్ వీక్నెస్. డే డ్రీమింగ్, ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. సో ఆలోచించడం అంటే ఈ పర్సన్ ఏమనుకుంటారో వేరే వాళ్ళు అని చెప్పేసి ఆలోచిస్తున్నారే కానీ ఈ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీతో ఉండాలి అని చెప్పేసి మీతోటి డే డ్రీమింగ్ చేస్తున్నారు, బట్ ఏమనుకుంటారో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా హార్ట్ చక్ర, సో మీ హార్ట్ చక్ర హీల్ అయింది కానీ ఆ పర్సన్ హార్ట్ చక్ర ఇంకా హీల్ అవ్వలేదన్నమాట. సో మీరు ఇదే హై ఎనర్జీ మెయింటైన్ చేస్తే ఆ పర్సన్ హార్ట్ చక్ర కూడా హీల్ అయిపోయి ఇట్లా వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ దగ్గరకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫ్యూజన్, ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. సో ఈ పర్సన్కి కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంది, అందుకే మీ సైడ్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంతే. ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఒక్కోసారి ఈ పర్సను ఆ పర్సన్ లైఫ్లో మంచి ఉండేదాన్ని చెడగొట్టుకుంటారు చేతులారా అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు మీకు. మేబీ మీ రిలేషన్ మీరు మంచిగా చూసుకుంటూ ఉండొచ్చు, ఆ పర్సన్ చేతులారా చెడగొట్టుకొని ఉండొచ్చు. అండ్ వేరేది కూడా మేబీ అయి ఉండొచ్చు, కెరీర్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో మెయిన్గా ఏంటి అని అంటే ఓవరాల్గా ఆ పర్సన్ లైఫ్లో ఉన్న గుడ్ థింగ్స్ని కూడా ఆ పర్సన్ ఒక్కొక్కసారి చేతులారా చెడగొట్టుకుంటారు అని చెప్పేసి మీకు చెప్తున్నారు. ఇది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆ పర్సన్ అన్నట్టు. రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. సో ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ మేబీ పాస్ట్లో మీరు ఆ పర్సన్ని చేజ్ చేస్తూ ఆ పర్సన్ రన్నింగ్ ఎనర్జీలో ఉండొచ్చు, అంటే మీ నుండి పారిపోవడం అనమాట. అంటే మీకు మళ్ళీ నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి ఎనర్జీలో ఉంటే ఇప్పుడు ఆ ఎనర్జీలో ఉండకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అన్ఫినిష్డ్ బిజినెస్, వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్. ఈ పర్సన్ కూర్చొని మాట్లాడాలి మీతో అని చెప్పేసి అనుకుంటున్నారు, అంటే మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి. అన్వర్తి, వీఆర్ ఏ బెటర్ పర్సన్ దెన్ ఐఎమ్. మీరు చాలా చాలా బెటర్ ఆ పర్సన్ కంటే కూడా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఏంటి అంటే ఆ పర్సన్
కంటే కూడా మంచి పర్సన్ని మీరు డిజర్వ్ చేస్తారు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకోవడం అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, సీక్రెట్స్ దాచున్నారు, నెగ్లెక్ట్ చేశారు, మిస్టేక్ చేశారు అని చెప్పేసి అండ్ రన్ చేశారు. అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ రన్నర్ లాగా ఉన్నారు అని చెప్పేసి ఈ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పర్సన్ ఏమనుకుంటారంటే మీరు ఆ పర్సన్ కంటే చాలా చాలా మంచి పర్సన్, మీరు ఎక్కువ డిజర్వ్ చేస్తారు ఆ పర్సన్ కంటే మంచి పర్సన్ని అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. కాన్వర్జేషన్, ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. సో డెఫినెట్గా మీ పర్సన్ ఇందాక చెప్పాను కదా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి డెఫినెట్గా మీ పర్సన్ కాల్ చేస్తారు, మీతోటి మాట్లాడాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. అందులో అయితే నో డౌట్. సోల్ టై, బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా, సోల్ టై ఇంత స్ట్రాంగ్ ఎనర్జీ వచ్చిందో. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సో డెఫినెట్గా మీరు నో కాంటాక్ట్లో ఉన్న, కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న అండ్ ఈవెన్ ఒక్కోసారి ఏంటంటే క్రష్ కోసం చూస్తున్నా, ఏదైనా కూడా సంథింగ్ మీ పర్సన్ మీతోటి ఒక సోల్ టై ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఇన్ ద సెన్స్ ఇన్విజిబుల్ ఎనర్జీ అనమాట. మీ ఇద్దరిని ఏదో ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ కనెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఫిజికల్గా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మేబీ మీ సోల్స్ ఒక దాంతో ఒకటే టైఅప్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు. అంటే ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అనమాట. టైం, ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. సో ఇందాక చెప్పాను కదా మీతోటి మాట్లాడాలనుకుంటున్నారు కాల్ చేసి, సో అది అందుకో లేట్ అయిందా అని చెప్పేసి ఈ పర్సన్ ఒక్కొక్కసారి భయపడుతున్నారు అనమాట. కెమిస్ట్రీ, ఇందాక చెప్పాను కదా సోల్ టై అని చెప్పేసి మీతోటి ఉన్న రిలేషన్ ఇంకెవరితోటి లేదు అని చెప్పేసి ఈ పర్సన్ డెఫినెట్గా అనుకుంటున్నారు. చేజర్, ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా సోషల్ మీడియాలో ఏమంటారు చూడడం కానివ్వండి, స్పై చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఈ చేసింగ్ ఎనర్జీలో కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, మీతోటి ఓపెన్ అప్ అవ్వాలి, థింగ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి. హోల్డింగ్ బ్యాక్, ఈ పర్సన్ ఏంటి అంటే ఇంకా మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండేది ఆ పర్సన్ ఫీలింగ్స్ అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు. డిసానెస్టీ, బై లయింగ్ ఐ రిప్డ్ అస్ అపార్ట్. సో డెఫినెట్గా మీ పర్సన్ అబద్ధాలు చెప్పారు అని చెప్పేసి అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇది చూసారు కదా మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ అండ్ మీ ఎనర్జీస్ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ నేను ఓన్లీ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దామని చెప్పేసి చూస్తే ఇందులో మీ ఎనర్జీస్ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో వీడియో కూడా మనం నార్మల్గా చేసే వీడియో కంటే కూడా ఇది చాలా లెంతీ వీడియో అయిపోయింది. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్ మెసేజెస్ వస్తాయి అని చెప్పేసి. సో వీడియో మొత్తం కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది. వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ వాళ్ళకు కూడా పాజిటివిటీ అనేది వాళ్ళ లైఫ్లో స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో ఎంతవరకు రెజనేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకు కమెంట్ చేయమని చెప్తున్నా అంటే వేరే వాళ్ళ కమెంట్స్ చదివినా కూడా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళ లైఫ్లో వస్తాయన్నమాట. సో మీ వల్ల వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోస్ చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీ నుండి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.